మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శుక్రవారం మంచి రోజు. దీనిని గుమ్మంపై చల్లండి, మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ధనానికి ధాన్యానికి లోటు ఉండదు. రేపు అత్యంత పవిత్రమైన శుక్రవారం. ఈరోజు లక్ష్మీదేవికి మరియు శుక్రగ్రహానికి ఎంతో ఇష్టమైన రోజు. కాబట్టి ఈ రోజున మీరు చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు. సాధారణంగా శుక్రవారం అంటేనే ఇంటిని లక్ష్మీ నిలయంగా మార్చుకునే రోజు. అందుకే ఈ రోజున మీ ఇంటి ప్రధాన గుమ్మం వద్ద ఈ ప్రత్యేకమైన పరిహారాన్ని చేయటం వల్ల మీ సుడి తిరిగిపోతుంది మరియు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ ఇంట్లో తిష్టవేసి మీకు అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడూ శుభ్రత, వెలుగు మరియు సుగంధం ఉన్న చోట నివసించడానికి ఇష్టపడుతుంది. అందుకే శుక్రవారం ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసుకుని గుమ్మం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించటం వల్ల ఆ తల్లి మన ఇంటికి ఆకర్షితురాలు అవుతుంది. మన ఇంటి ప్రధాన ద్వారం లేదా గుమ్మం అనేది కేవలం రాకపోకల మార్గం మాత్రమే కాదు, అది శక్తి ప్రవాహానికి నిలయం. అందుకే గుమ్మం వద్ద దీపారాధన చేయటం, పసుపు కుంకుమలతో అలంకరించటం మరియు పువ్వులు పెట్టడం వల్ల ఇంటిలోనికి ప్రతికూల శక్తులు రాకుండా సానుకూల శక్తులు ప్రవేశిస్తాయి. ఈ శుక్రవారం మీరు గుమ్మంపై ఈ ప్రత్యేకమైన జలాన్ని చల్లటం ద్వారా మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా ఇంట్లో ప్రశాంతతను కూడా తీసుకువస్తుంది. మరి రేపు శుక్రవారం ఇంటి గుమ్మంపై ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. కాశ్మీర దేశంలో ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉండేది. ఆ నగరంలో రాజు అనే ఒక రైతు ఉండేవాడు. ఆ రైతుకు ఒక భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఆ రైతు భార్య పేరు లావణ్య. లావణ్య పతివ్రత స్త్రీ. ఆమె ఎప్పుడూ కూడా తన భర్తను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేది. ఇంట్లో అందరినీ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉండేది. కానీ లావణ్యకు ఒక అవలక్షణం ఉంది. అదేమిటి అంటే ఆమె చాలా పిసినారిది. ₹1 ఖర్చు పెట్టాలి అంటే 100 సార్లు ఆలోచించేది. ఇంట్లో ఒక్క బియ్యపు గింజను కూడా బయటకు పోనిచ్చేది కాదు. కానీ ఆమెకు లక్ష్మీదేవి మీద భక్తి ఎక్కువ. ఆమె ఇంటిని ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉంచుకునేది. శుక్రవారం వస్తే చాలు వాకిలిని శుభ్రం చేసి రంగవల్లికలను వేయటము, తులసి కోటకు నీటిని పోయటము, తులసికి పూజలు చేయటము, ఇంట్లో లక్ష్మీదేవికి పూజలు చేసుకోవటము, ఇలా శాస్త్రాల్లో చెప్పిన నియమాలన్నిటినీ కూడా పాటిస్తూ ఉండేది. తను ఎప్పుడూ కూడా ఆలస్యంగా నిద్ర లేచేది కాదు. లావణ్య బ్రహ్మ ముహూర్త కాలంలోనే నిద్రలేచి ఇంటి పనులను కూడా చేసుకుని సూర్యోదయానికన్నా ముందే ఇంట్లో దీపాన్ని వెలిగించేది. ఈ గుణవంతురాలైన స్త్రీ లోపల ఉన్న ఒకే ఒక్క లోటు ఏమిటి అంటే తన పిసినారితనము. లావణ్య తన ఇంట్లో ఉన్న ఒక్క బియ్యపు గింజను కూడా ఎప్పుడూ ఎవరికీ ఇచ్చేది కాదు. తన గుమ్మంలోనికి వచ్చిన యాచకులకు కూడా ముద్ద అన్నం కూడా వేసేది కాదు. ఆమెకు దానం చేయడానికి చేతులు వచ్చేవి కాదు. ఎదుటి వాళ్లకు అన్నాన్ని పెట్టి అన్నాన్ని వృధా చేయకూడదు. ఈ బియ్యం మనకే భవిష్యత్తులో పనికొస్తాయని లావణ్య అనుకునేది. భర్త రైతు కావటంతో చాలా పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేది. తన భర్త చాలా కష్టపడుతూ ఉండేవాడు. ఇంట్లో అందరి కడుపు నింపడానికి రోజంతా కష్టపడేవాడు. లావణ్య ప్రతిరోజు కూడా ఇంట్లో పూజాది కార్యక్రమాలు చేసేది. తర్వాత లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కూడా అమ్మకు పూజలు చేసేది. అందువలన లక్ష్మీ అమ్మవారు కూడా లావణ్యపై ప్రసన్నతను చెందింది. కానీ లావణ్య పేదరికానికి కారణము ఆమె పిసినారితనం. పిసినారితనం కారణంగానే తన అదృష్టానికి అడ్డుగోడలు పడుతూ ఉన్నాయి. లక్ష్మీ అమ్మవారు లావణ్య భక్తికి చాలా సంతోషిస్తూ ఉండేది. లక్ష్మీ అమ్మవారు లావణ్యకు సమస్తమైన సుఖాలను ఇవ్వాలి అని అనుకుంటుంది. లావణ్యకు ఉన్న సమస్తమైన దౌర్భాగ్యము కూడా దూరమైపోవాలని లక్ష్మీ అమ్మవారు అనుకునేది. అందుకే ఒకసారి లక్ష్మీ అమ్మవారు లావణ్యను పరీక్షించాలి అని అనుకుంది. లావణ్య ఇల్లు ఎలా ఉంటుందంటే అక్కడికి ఒక్క పశువు రావటం లేదు, ఒక పక్షి రావటం లేదు. ఎందుకంటే ఆ ఇంటికి వచ్చే పక్షులకు ఒక్క గింజ కూడా దొరికేది కాదు. త్రాగడానికి నీళ్లు కూడా లభించేవి కాదు. ఆ ఇంటికి ఎప్పుడూ కుక్కలు కూడా వచ్చేవి కాదు, ఆవు కూడా వచ్చేది కాదు.
ఎందుకంటే వాటన్నిటికీ తెలుసు లావణ్య ఎవరికీ ఒక్క అన్నం మెతుకు కూడా పెట్టదు అని. అలా ఒకరోజు ఒక పిచ్చుక లావణ్య ఇంటికి వచ్చి 4 వైపులా కూడా తిరుగుతూ ఉంటుంది. ఒక బియ్యపు గింజ అయినా తనకు కనిపిస్తుందేమో అని ఆ పిచ్చుక ఎంత వెతికినప్పటికీ కూడా తనకు ఒక బియ్యపు గింజ కూడా ఇంటి చుట్టుప్రక్కల కనిపించలేదు. దాంతో ఆ పిచ్చుక చాలా ఆశ్చర్యపోయింది. ఇది ఒక రైతు ఇల్లులా ఉంది, కానీ ఇక్కడ ఎక్కడా ఒక్క బియ్యపు గింజ కూడా కనిపించటం లేదు. త్రాగడానికి నీళ్లు కూడా లేవు అనుకుంటుంది. ఈ ఇంట్లో నివసించేవారు చాలా దౌర్భాగ్యులై ఉంటారు అని అనుకుని ఆ పిచ్చుక 2వ రోజు కూడా లావణ్య ఇంటికి వచ్చింది. మళ్ళీ అక్కడ తనకి ఏమీ కనిపించలేదు, ఒక్క గింజ కూడా కనిపించలేదు. దాంతో తనకు ఆహారం లభించలేదని ఆ పిచ్చుక చాలా దుఃఖించింది. నేను ఈరోజు ఈ ఇంట్లో ఉండే వారితో తప్పకుండా మాట్లాడాలి అని అనుకుని ఆ పిచ్చుక లావణ్య ఇంటి ఎదురుగా కూర్చుంటుంది. కొంచెం సమయం తర్వాత లావణ్య ఇంట్లో నుండి బయటకు వచ్చింది. తను చూసేసరికి ఒక పిచ్చుక తన గుమ్మం ఎదురుగా ఎగురుతూ ఉంది. వెంటనే లావణ్య చీపురు తీసుకుని ఆ పిచ్చుకని తరమటం ప్రారంభించింది. కానీ ఆ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళటం లేదు. లావణ్య ఆ చీపురు తీసుకొని ఆ పిచ్చుక వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. కానీ ఆ పిచ్చుక ఎగిరి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. దాంతో ఎలా అయినా ఆ పిచ్చుకను తరిమి కొట్టాలి అని లావణ్య ప్రయత్నించి అలసిపోయింది. అక్కడ అలా కూర్చుండి పోయింది. మేము ఎంతో కష్టపడి ధాన్యాన్ని సంపాదించుకుంటున్నాము. ఈ పక్షులు ఆ ధాన్యాన్ని పాడు చేయడానికే వస్తాయి అని ఆ పిచ్చుకను చూస్తూ తిడుతుంది. నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో, నేను నీకు ఒక్క బియ్యపు గింజను కూడా వెయ్యను అని ఆ పిచ్చుకతో అంటుంది లావణ్య. అప్పుడు ఆ పిచ్చుక, అమ్మా, నేను చాలా దూరం నుండి వచ్చాను, దయచేసి నాకు ఏదైనా తినడానికి పెట్టండి, నాకు చాలా పెద్ద ఉపకారం చేసిన వారు అవుతారు అని అడుగుతుంది. అప్పుడు లావణ్య పిచ్చుకతో ఇలా చెప్తుంది. పిచ్చుక, నువ్వు నన్ను క్షమించు, నేను నీకు ఒక్క బియ్యపు గింజను కూడా ఇవ్వలేను. మా ఇంట్లో నీకు ఇవ్వడానికి ఏమీ లేవు. మా దగ్గర తిండి లేక మేమే రోజు ఆకలితో పడుకుంటూ ఉన్నాము. మేము ఎదుట వాళ్లకు ఏం పెట్టగలము అని లావణ్య ఆ పిచ్చుకతో అబద్ధాలు చెప్పింది. అప్పుడు ఆ పిచ్చుక లావణ్యతో, అమ్మ, నువ్వు చాలా పిసినారి దానివి. మీ ఇంట్లో ధాన్యం ఉండి కూడా నువ్వు అబద్ధం చెప్తూ ఉన్నావు. నేను మీ ఇంటికి ఇంకెప్పుడూ కూడా రాను అని చెప్పి ఆ పిచ్చుక అక్కడి నుండి వెళ్ళిపోయింది. 2వ రోజు లావణ్య ఇంటికి ఒక నెమలి వచ్చింది. తన భోజనం కోసం అక్కడ ఇక్కడ తిరుగుతోంది. అక్కడ నెమలికి ఒక బియ్యపు గింజ కూడా లభించలేదు. నెమలిని చూడగానే లావణ్య మళ్ళీ చేతితో కర్ర పట్టుకొని నెమలిని తరమడానికి వచ్చి నెమలితో ఇలా అంటుంది. నువ్వు ఇక్కడ ఉన్న మొక్కలను తినకూడదు, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోమని చెప్పింది. అప్పుడు నెమలి ఇలా అడుగుతుంది, అమ్మా, నువ్వు ఏం చేస్తున్నావు, నన్ను ఎందుకు కొడుతున్నావు అని అడిగేసరికి లావణ్య నెమలితో ఇలా చెప్తుంది. ఓ నెమలి, ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో, నీకు ఇక్కడ తినడానికి ఏమీ కూడా లభించదు. ఎక్కడికైనా వెళ్ళి నీ కడుపు నింపుకో, మా ఇంట్లో నుండి ఒక్క బియ్యపు గింజ కూడా లేదు అని లావణ్య నెమలికి కూడా అబద్ధాలు చెప్పింది. అప్పుడు నెమలి ఇలా అంటుంది, అమ్మ, మీ ఇంట్లో ధాన్యాన్ని ఉంచుకొని కూడా నువ్వు ధాన్యం లేదని అబద్ధాన్ని చెప్తూ ఉన్నావు. నీ గుమ్మంలోనికి వచ్చిన ఏ ప్రాణికి కూడా నువ్వు 4 గింజలు వేయటం లేదు. ఈ కారణంగా నీకు మహా పెద్ద పాపం తగులుతుంది అని అంటుంది. అప్పుడు లావణ్య, నువ్వు చాలా తెలివైన దానివి, నాకెందుకు పాపం తగులుతుంది, నేనే కష్టపడి సంపాదించి అన్నాన్ని తింటున్నాను, ఊరికే ఎదుటి వాళ్లకు ఎందుకు ఇస్తాను, నేను అలా ఇస్తూ పోతూ ఉంటే నా పిల్లలు ఆకలితోనే మరణిస్తారు, నేను నాకున్నదంతా ఎదుట వాళ్లకు దానాలు చేస్తూ పోతే నా పిల్లలకు ఎవరు భోజనాన్ని పెడతారు, అందువలన నువ్వు ఏమీ మాట్లాడకుండా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటుంది. అప్పుడు నెమలి ఇలా అంటుంది, నువ్వు అసలు దయలేని దానివి, నేను ఎప్పుడూ కూడా మీ ఇంటికి రాను అని నెమలి ఒక ఈకను ఇంటి ముందు వదిలి అక్కడి నుండి దుఃఖంతో వెళ్ళిపోయింది. లావణ్య ఆ నెమలి ఈకను కూడా బయటపడేసింది. ఆ తర్వాత ఒక ఆవు లావణ్య ఇంటికి వచ్చింది. లావణ్య కర్రను చూపించి ఆవును తరమటం మొదలుపెట్టింది. అప్పుడు గోమాత ఇలా అంటుంది, అమ్మా, నేను చాలా రోజుల నుండి ఆకలితో ఉన్నాను, నాకు ఏదైనా తినడానికి పెట్టమని అడిగింది. లావణ్య ఆవుకు కూడా ఏమీ పెట్టలేదు. ఈ విధంగా కుక్క, పిల్లి, కాకి, పావురము, గుడ్లగూబ సమస్తమైన పక్షులు కూడా లావణ్య ఇంటికి వచ్చాయి. కానీ లావణ్య ఒక్క పక్షికి కూడా ఒక్క గింజ కూడా వేయలేదు. అందరినీ కూడా తరిమేసింది. ఆ సమస్తమైన పక్షులు కూడా ఆకలితో దాహంతో వెళ్ళిపోయాయి. మళ్ళీ తిరిగి లావణ్య గుమ్మంలోనికి ఎప్పుడూ కూడా రాము అని చెప్పి దుఃఖంతోనే వెళ్ళిపోయాయి.
ఒకరోజు లావణ్య ఇంటి లోపలికి గబ్బిలం వచ్చింది. అది లావణ్య ఇంటిపై కప్పు పట్టుకుని ఒక మూల దాక్కుని ఉంది. లావణ్య ఆ గబ్బిలాన్ని గమనించలేదు. ఆ గబ్బిలం ఏమీ శబ్దం చేయటం లేదు. ఆపై కప్పును పట్టుకుని అక్కడే ఊగుతుంది. రెండవ రోజు రాజుగారి సిపాయిలు అనుకోకుండా లావణ్య ఇంటికి వచ్చారు. లావణ్య భర్త దొంగతనం చేశాడు అని చెప్పి రాజును తీసుకొని వెళ్ళిపోయారు. దాంతో లావణ్య చాలా దుఃఖంలో ఉంది, ఏడుస్తూ ఉంది. తర్వాత లావణ్య లక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్ళింది. అమ్మ ఎదురుగా కూర్చొని ఏడుస్తూ ఇలా చెప్తుంది, అమ్మా, నేను ఏం పాపం చేశాను? నేను ఇంత దుఃఖభరితమైన రోజులను చూస్తూ ఉన్నాను. నా భర్త నిర్దోషి అయినా కూడా రాజభటులు నా భర్తపై దొంగ అనే నేరాన్ని మోపి నా భర్తని తీసుకుని వెళ్ళిపోయారు. అమ్మా, నన్ను క్షమించు అని వేడుకుంటుంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు లావణ్య ముందు ప్రత్యక్షమై ఇలా చెప్తుంది, నువ్వు శోధించకు, ఇదంతా కూడా నువ్వు చేసిన కర్మలకు ఫలితమే. ఈ దౌర్భాగ్యాన్ని దూరం చేయడం కోసం మీ ఇంటికి పశుపక్షులను పంపించాను, కానీ నువ్వు అవమానించి వాటిని గుమ్మంలో నుండే పంపించి వేశావు. ఒక్క బియ్యపు గింజ కూడా వాటికి వేయలేదు. ఆ కారణంగానే సమస్తమైన పశుపక్షులు కూడా నిరాశ చెంది దుఃఖంతో తిరిగి వెళ్ళిపోయాయి. అన్నిటికన్నా ముందు మీ గుమ్మంలోనికి పిచ్చుక వచ్చింది. పిచ్చుక ఇంట్లోకి రావటము అంటే సుఖ సమృద్ధులకు సూచిక. ఏ ఇంట్లో అయితే పిచ్చుకలు తమ గూడును పెట్టుకుంటూ ఉంటాయో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ఆనందము, సుఖ సంతోషాలు ఉంటాయి. ఆ ఇంటి వాతావరణము సంతోషంగా ఉంటుంది. పిచ్చుకలు సాదాసీదాగా ఉండే పక్షులు. ఎవరి ఇంట్లోనికి కూడా వెళ్ళవు. పిచ్చుక ఎప్పుడైతే ఎవరి ఇంట్లోకైనా ఎటువంటి భయము కూడా లేకుండా వెళ్తుందో ఆ ఇంట్లో ధన సంపత్తుల యొక్క ఆగమనం అనేది జరుగుతుంది. అందువలన ఇంట్లోకి పిచ్చుక వచ్చింది అంటే దానికి ఆహారాన్ని వేయాలి, దానికి నీటిని పెట్టాలి. నేను మీ ఇంట్లో ఉన్న దౌర్భాగ్యాన్ని మొత్తము దూరం చేయటం కోసమే ఆ పిచ్చుకను మీ ఇంటికి పంపించాను. కానీ నువ్వు మీ ఇంటికి వచ్చిన పిచ్చుకను తరిమి కొట్టావు. మీ ఇంటికి వచ్చిన లక్ష్మిని స్వయంగా నువ్వే పంపించి వేశావు. ఆ తర్వాత మీ ఇంటికి నెమలి వచ్చింది. నువ్వు నెమలిని కూడా పంపించేశావు. నెమలి ఒక పవిత్రమైన పక్షి. నెమలి సరస్వతీదేవి యొక్క వాహనము. నెమలి ఇంటికి రావటము చాలా చాలా శుభ సంకేతము. నెమలి ఇంటికి వచ్చింది అంటే ఆ ఇంట్లో ఉన్న మనుషులకు బుద్ధి ఇంకా జ్ఞానము ప్రాప్తిస్తాయి. ఆ ఇంట్లో నివసించే వారికి వికాసం కలుగుతుంది. మీ గుమ్మంలోనికి వచ్చిన నెమలికి నువ్వు ఎటువంటి ఆహారాన్ని పెట్టలేదు. నెమలిని కూడా ఇంటి నుండి తరిమి కొట్టావు. మీ ఇంటి ముందు నెమలి ఒక ఈకను వేసి వెళ్ళిపోయింది. నెమలి ఈకను ఇంట్లో ఉంచుకోవటం వలన ఆ ఇంట్లో ఉన్నతి అన్నది జరుగుతూ ఉంటుంది. నువ్వు ఆ నెమలి ఈకను కూడా పడేశావు. నేను నీకు మంచి జరగటం కోసమే నెమలిని పంపించాను. నువ్వు ఆ నెమలిని కూడా అవమానించావు. నేను మీ ఇంటికి సాక్షాత్తు కామధేనువు ఆవును పంపించాను. గోవును నీ మనసులో ఉన్న సమస్తమైన కోరికలను నెరవేర్చటం కోసమే పంపించాను. నువ్వు గోవును కూడా అవమానించి గోవుకు కూడా ఏమీ పెట్టకుండానే తరిమివేశావు. నువ్వు ఇంటికి వచ్చిన సాక్షాత్తు కామధేనువునే తరిమి కొట్టావు. ఆ తర్వాత నేను మీ ఇంటికి కాకిని పంపించాను. కాకి ఎవరి ఇంట్లో అయితే నీటిని తాగుతుందో ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా విపత్తులు అనేవి రానే రావు, సంకటములు రావు. నువ్వు కాకిని కూడా తరిమి కొట్టావు. దానికి నీటిని కూడా ఇవ్వలేదు. కాకిని కూడా అవమానించి పంపించావు. అంతేకాదు, నా వాహనమైన గుడ్లగూబను కూడా నేను మీ ఇంటికి పంపించాను. గుడ్లగూబను కూడా తరిమి కొట్టావు. ఆ గుడ్లగూబ నీకు ఉన్న సమస్తమైన దౌర్భాగ్యాన్ని దూరం చేయడానికే వచ్చింది. మీ పిసినారితనం కారణంగా గుడ్లగూబ కూడా ఉదాసీనంగానే తిరిగి వెళ్ళిపోయింది. మీ ఇంటికి పావురం వచ్చింది. పావురం భార్యాభర్తల సంబంధాలను బలపరుస్తుంది. ఏ ఇంట్లోకైతే పావురాల జంట వస్తుందో ఆ ఇంట్లో భార్యాభర్తలు ఎప్పుడూ కూడా వియోగాన్ని అనుభవించవలసిన పరిస్థితులు రావు. నువ్వు ఆ పావురాలను కూడా అవమానించి పంపించి వేశావు. ఆ కారణంగానే నీ భర్తకు నీకు వియోగం ఏర్పడింది. నువ్వు నీ గుమ్మంలోనికి వచ్చిన సమస్తమైన పక్షులను కూడా అవమానించే పంపించి వేశావు. ఈ సమస్తమైన పక్షులు కూడా ఇంట్లోకి రావటము చాలా చాలా శుభప్రదము. ఏ ఇంట్లోకైతే పిచ్చుకలు వస్తాయో ఆ ఇంట్లో గూడు పెట్టుకుంటాయో ఆ ఇంట్లో ఎప్పటికీ కూడా ఇక్కడ దౌర్భాగ్యము అనేది రానే రాదు. ఎప్పుడైతే పిచ్చుకలు ఇంట్లోకి వస్తాయో అక్కడ ధన సంపత్తులు అనేవి వస్తాయి. ఏ ఇంట్లో అయితే పిచ్చుక గూడు పెట్టుకుంటుందో ఆ ఇంట్లో నేను స్థిర నివాసం ఉంటాను.
ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా ధన ఆగమనం అనేది జరుగుతూనే ఉంటుంది. ఏ ఇంటి గుమ్మంలోనికి ప్రతిరోజు కూడా ఆవు వస్తుందో, ఏ స్త్రీ అయితే మొదటి ముద్దను ఆవుకు పెడుతుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా అన్నానికి ధనానికి లోటు ఉండదు. ఆవుకు మొదటి ముద్దను పెట్టే స్త్రీ యొక్క మనస్సులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఏ ఇంట్లో అయితే కాకి వచ్చి నీటిని తాగుతుందో, అన్నాన్ని తింటుందో ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా విపత్తులు అనేవి రానే రావు. ఆ ఇంట్లో ఉండే వారిపైన ఎప్పుడూ కూడా నిందలు అనేవి పడవు. గుడ్లగూబ నా వాహనము. గుడ్లగూబ గుమ్మంలోనికి రావటం వలన ధన ఆగమనం అనేది పెరుగుతుంది. అమ్మ, ఇవన్నీ కూడా శుభప్రదమైన పక్షులు, ఇంకా పశువులు. వీటిని ఎప్పుడూ కూడా తరిమి కొట్టకూడదు. వాటికి కనీసము నీటినైనా ఇవ్వాలి. కానీ నువ్వు అలా చేయలేదు. ఎప్పుడైతే నీ ఇంట్లోకి గబ్బిలం వచ్చి కూర్చుందో నువ్వు ఆ గబ్బిలాన్ని ఇంటి నుండి తరిమి కొట్టలేదు. గబ్బిలం ఇంట్లో ఉండటం వలన అశుభాలు అనేవి జరుగుతాయి. ప్రేతాల్లాగా అవి కూడా కాళ్ళతో ఇంటి పై భాగాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాయి. ఏ ఇంట్లో అయితే గబ్బిలం వచ్చి కూర్చుంటుందో ఆ ఇంట్లోనికి విపత్తులు, ఇంకా సంకటములు, ధన హాని అనేవి కలుగుతాయి. గుడ్లగూబ నీ ఇంట్లో ఉంది. ఈ కారణంగానే నీ భర్త దొంగ అనే ఆరోపణ వలన ఖైదీలోనికి వెళ్ళిపోయాడు. లావణ్య, నేను చాలాసార్లు నీకు సహాయం చేయడానికి ప్రయత్నాన్ని చేశాను. నేను చాలాసార్లు మీ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నాన్ని చేశాను. నువ్వు ప్రతిసారి కూడా ఇంట్లో నుంచి నన్ను పంపించి వేశావు. ఆ కారణంగానే నీ పైన ఈ విపత్తు వచ్చి పడింది అని లక్ష్మీ అమ్మవారు లావణ్యతో చెప్పింది. అమ్మవారు చెప్పిన మాటలు విన్న తర్వాత లావణ్య తను చేసిన తప్పులను తెలుసుకుంది. తను లక్ష్మీ అమ్మవారిని క్షమించమని కోరింది. అమ్మ, నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. ఎప్పటి నుండి నేను గుమ్మంలోనికి వచ్చిన ఏ ప్రాణిని కూడా అవమానించను అని కోరుకుంటుంది. అప్పుడు లక్ష్మీ అమ్మవారు సంతోషించి లావణ్యను దీవించి అంతర్ధానమయ్యింది. లావణ్య తిరిగి ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే ముందు లావణ్య ఆ గబ్బిలాన్ని ఇంట్లో నుండి తరిమి కొట్టింది. తన ఇంటి బయట పశుపక్షుల కోసము జలాన్ని, ధాన్యాన్ని ఉంచింది. మరుసటి రోజే పశుపక్షులు లావణ్య గుమ్మంలోనికి వచ్చాయి. లావణ్య చాలా ప్రేమతో పక్షులకు స్వాగతాన్ని పలికింది. తర్వాత గోమాత వచ్చింది. గోమాతకు మొదటి అన్నం ముద్దను తీసి పెట్టింది. తర్వాత నెమలి వచ్చింది. నెమలికి కూడా లావణ్య ధాన్యాన్ని వేసింది. ఆ విధంగా సమస్తమైన పశుపక్షులు కూడా సంతృప్తి చెంది తిరిగి వెళ్ళిపోయాయి. మరుసటి రోజు లావణ్య భర్త గుర్రం మీద కూర్చుని ఇంటికి వచ్చాడు. తన చేతిలో పెద్ద పెద్ద బంగారు మూటలు ఉన్నాయి. లావణ్య తన భర్తను చూసి చాలా సంతోషించింది. అతని పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలను కూడా తీసుకుంది. అప్పుడు లావణ్య భర్తను అడుగుతుంది, ఆ మూటలు ఏమిటి అని. అప్పుడు రాజు ఇలా చెప్తాడు, నన్ను రాజుగారు దొంగ అనుకుని తీసుకుని వెళ్ళారు. కానీ రాజుగారికి తెలిసింది నేను దొంగతనం చేయలేదు అని. ఆయన చాలా పశ్చాత్తాపడ్డారు. రాజుగారు నన్ను క్షమాపణలు కోరి చాలా ధనాన్ని, ఈ గుర్రాన్ని ఇచ్చి నన్ను పంపించారు అని చెప్తాడు. లావణ్య చాలా సంతోషించింది. లక్ష్మీ అమ్మవారికి ధన్యవాదాలు తెలిపింది. కనుక లక్ష్మీదేవి చెప్పిన ఈ మాటలు గుర్తుంచుకోండి. మన ఇంటికి వచ్చే పశుపక్షుల వలన శుభ ఇంకా అశుభ ఫలితాలు అనేవి మనకు లభిస్తాయి. వాటిని ఎప్పుడూ కూడా మనము నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతినిత్యము కూడా వాటికి నీటిని, ధాన్యాన్ని పెట్టాలి. అలా పెడితే లక్ష్మీ అమ్మవారి కృప అనేది మీకు తప్పకుండా లభిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం మనం చేసే పరిహారానికి ఎంతో శక్తి ఉంటుంది. మన శాస్త్రాలలో శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంది. సిరి సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన రోజు శుక్రవారం. అలాంటి శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంటిలో డబ్బు మూటతో అడుగు పెడుతుంది. ఈ అద్భుతమైన పరిహారం చేయడానికి మనకు కావలసిన వస్తువులు చాలా సామాన్యమైనవి కావు. ఆధ్యాత్మికంగా ఎంతో శక్తివంతమైనవి. ముందుగా ఒక రాగి చెంబు తీసుకోవాలి. రాగి అనేది సూర్య శక్తికి మరియు పవిత్రతకు ప్రతీక. ఇది నీటిలోని శక్తిని గ్రహించి సానుకూలతను పెంచుతుంది. ఈ చెంబులో నిండుగా నీరు పోయాలి. నీరు అనేది గంగామాతకు స్వరూపం. ఆ తర్వాత అందులో కొంచెం పసుపు మరియు కుంకుమ వేయాలి. ఇవి మంగళకరమైనవి మరియు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనవి. ఈ పరిహారంలో ముఖ్యమైనది యాలకుల పొడి. యాలకులు శుక్రగ్రహానికి సంబంధించినవి మరియు ధనాన్ని ఆకర్షించే గుణం కలిగి ఉంటాయి. కాబట్టి ధన ప్రాప్తి కోసం యాలకుల పొడిని తప్పనిసరిగా వెయ్యాలి. దీనితో పాటు లవంగాల పొడిని కూడా చేర్చాలి.
లవంగాలు ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తిని లేదా నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించడానికి సహాయపడతాయి. చివరిగా ఈ జలాన్ని చల్లడానికి ఒక ప్రత్యేకమైన పువ్వును సిద్ధం చేసుకోవాలి. ఈ వస్తువులన్నీ సేకరించిన తర్వాత మీరు మీ ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేసి లక్ష్మీదేవి పూజకు సిద్ధం కావాలి. పరిహార ప్రక్రియ ప్రారంభించే ముందు మీరు స్నానం చేసి శుచిగా ఉండి మీ పూజా గదిలో లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయాలి. ఆ తర్వాత మీరు సిద్ధం చేసుకున్న రాగి చెంబును లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. ఇప్పుడు ఆ చెంబుకు ధూపం చూపించి మీ మనసులోని కోరికను లేదా సంకల్పాన్ని చెప్పుకోవాలి. అంటే, తల్లి మహాలక్ష్మి, మా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి నీ అనుగ్రహంతో సుఖ సంతోషాలు మరియు ఆర్థిక వృద్ధి కలగాలి అని వేడుకోవాలి. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ చెంబును చేతిలోనికి తీసుకొని ఒక పువ్వు సహాయంతో ఆ పవిత్ర జలాన్ని మీ ఇంట్లో చల్లటం ప్రారంభించాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటి అంటే, ఈ జలాన్ని చల్లేటప్పుడు ఒక పద్ధతిని పాటించాలి. మొదటిగా మీ పూజా గదిలో ఈ జలాన్ని చల్లాలి. ఎందుకంటే పూజా గది అనేది ఇంటికి శక్తి కేంద్రం. ఆ తర్వాత వంటగదిలో చల్లాలి. వంటగది అన్నపూర్ణాదేవికి నిలయం కాబట్టి అక్కడ చల్లటం వల్ల ఇంట్లో ధాన్యానికి లోటు ఉండదు. ఆ తర్వాత మీ బెడ్రూము మరియు ఇంట్లో ఉన్న ఇతర గదులలో కూడా చల్లాలి. గదులలో చల్లేటప్పుడు కిటికీలు మరియు తలుపులపైన కూడా కొంచెం జలాన్ని ప్రోక్షించాలి. దీనివల్ల ఇంటి మూలమూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అన్ని గదులలో చల్లటం పూర్తయిన తర్వాత చివరిగా మీరు మీ ఇంటి ప్రధాన గుమ్మం వద్దకు రావాలి. గుమ్మంపై ఈ జలాన్ని చల్లుతున్నప్పుడు మీ మనసులో శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. ఈ మంత్రం సాక్షాత్తు లలిత పరమేశ్వరి మరియు లక్ష్మీ స్వరూపం. దీనివల్ల గుమ్మం వద్ద ఉన్న ప్రతికూలతలు తొలగిపోయి లక్ష్మీదేవి ఆహ్వానించబడుతుంది. గుమ్మంపై ఈ జలాన్ని చల్లిన తర్వాత ఇంకేమైనా జలం మిగిలి ఉంటే దానిని పారపోయకూడదు. ఆ మిగిలిన జలాన్ని మీ ఇంటిలో ఉన్న తులసి చెట్టు మొదట్లో పోసేయాలి. తులసి చెట్టు కూడా లక్ష్మీదేవికి రూపం కాబట్టి అక్కడ ఈ జలాన్ని పోయటం వల్ల మీ పూజ మరియు పరిహారం సంపూర్ణమవుతుంది. ఈ పరిహారాన్ని ప్రతి శుక్రవారం ఉదయం పూజ తర్వాత చేయటం వల్ల మీ ఇంట్లో అద్భుతమైన మార్పులు కనిపిస్తాయి. ధన ప్రవాహం పెరగటము, అనవసర ఖర్చులు తగ్గటము మరియు కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడటం మీరు గమనించవచ్చు. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా కొలువై ఉండడానికి ఈ పరిహారం ఎంతో దోహదపడుతుంది. నమ్మకంతో, భక్తితో ఈ శుక్రవారం ఈ చిన్న పనిని చేసి చూడండి. మీ సుడి ఖచ్చితంగా మారుతుంది మరియు మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. ఈ పరిహారంతో పాటు శుక్రవారం రోజున మీ ఇంటి గుమ్మాన్ని ఎంతో అందంగా అలంకరించుకోవాలి. కుంకుమతో బొట్లు పెట్టి తోరణాలు కట్టడం వల్ల ఇంటికి వచ్చే లక్ష్మీదేవికి మనం స్వాగతం అనగా ఘన స్వాగతం పలికినట్లవుతుంది. సాయంత్రం వేళ గుమ్మం రెండు వైపులా దీపాలు వెలిగించటం వల్ల చీకటి రూపంలో ఉండే దరిద్రం తొలగిపోతుంది. మనం ఏ పరిహారం చేసినా అది పూర్తి విశ్వాసంతో చేసినప్పుడే భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి ఈ శుక్రవారం ఉదయాన్నే లేచి ఇంటిని, మనసును శుభ్రంగా ఉంచుకొని ఈ రాగి చెంబు పరిహారాన్ని నిర్వహించండి. మీరు చల్లే ప్రతి చుక్క నీరు మీ ఇంటికి ఒక రక్షణా కవచంలా మారుతుంది. యాలకుల సుగంధం లక్ష్మీదేవిని ఆకర్షించే లవంగాల ఘాటు దుష్టశక్తులను ప్రారద్రోలుతుంది. ఈ విధంగా ఆధ్యాత్మికంగా మరియు వైజ్ఞానికంగా రూపొందించబడిన ఈ పరిహారం మీ జీవితంలో కొత్త వెలుగును నింపుతుంది. అమావాస్య లేదా ఇతర తిథుల కంటే శుక్రవారం నాడు ఈ పని చేయటం వల్ల ఫలితం రెట్టింపు అవుతుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ వెలుగుతో, సుగంధంతో నిండి ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదు. కనుక ప్రతి ఒక్కరూ రేపు శుక్రవారం ఈ పరిహారం చేసుకోండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.